అదే ఏడుపుకి కారణాన్ని పోగొట్టాలి. ఎలా పోగొట్టాలంటే మళ్ళీ ఏడవకుండా చేయాలి. ఒక విషవృక్షాన్ని కొట్టేటప్పుడు కొమ్మలు నరికి సూరుకుంటే ఎలా అండి, మళ్ళీ చిగురించే ప్రమాదం ఉంది. అది ఎలా తీయాలి? మూలంతో సహా పెకలించాలి. అవునా లేదా? కనుక దుఃఖాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ దుఃఖం తీరిందని సంతోషించడం కాదు, మళ్ళీ వస్తుంది మరో రూపంలో దుఃఖం. దుఃఖాలన్నీ కలగడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? దుఃఖాలకు అసలు కారణం ఏమిటి? పాపం. పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం. ఇది ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా. కనుక దుఃఖానికి కారణం ఏమిటి? పాపం. ముందు పాపం పోవాలి. పాపానికి కారణం ఏమిటి? ఇప్పుడు అజ్ఞానం. ఇందాక ఎవరో అన్నారు పెద్దవారు, మంచి మాట చెప్పారు. అజ్ఞానం వల్ల పాపం చేస్తాం. అంటే ఇంకా రూట్ కాదు అది. అంటే వేరు తీసేస్తే పాపం తీయడం, దుంప తీసేస్తే అజ్ఞానం తీయడం. అది దీనే దుంప తెంచారండి